వెల్కమ్ టు వైద్యం ఆరోగ్యం. నేను సింధూర. దైనందిన జీవితంలో మనం తరచుగా మోకాళ్ళ నొప్పుల గురించి ఎక్కువగా వింటున్నాం. ఎలాంటి కండిషన్ లో ఉన్న పేషెంట్ కి నీ రీప్లేస్మెంట్ చేస్తారు? పిఆర్పి అంటే ఏంటి? జిఎఫ్సి ఇంజెక్షన్స్ అంటే ఏంటి? కూల్ ఆర్ఎఫ్ఏ అంటే ఏంటి? ఇలా మనకున్న ఎన్నో రకాల సందేహాలను గురించి సవివరంగా తెలియచేయడానికి పానేషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్ నుంచి డాక్టర్ రమేష్ గాజుల గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. రమేష్ గాజుల గారు డబుల్ డిగ్రీ హోల్డర్, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ఎండి అనెస్థీషియా, ఫెలో ఇన్ మినిమల్ ఇన్విజు స్పైన్ సర్జరీ అండ్ పెయిన్ మెడిసిన్, ఎండోస్కోపిక్ స్పైన్ అండ్ ఆర్థో సర్జన్ అండ్ అలాగే ఇంటర్వెన్షనల్ పెయిన్ ఫిజిషియన్. హీ ఈస్ వర్కింగ్ యాజ్ డైరెక్టర్ అండ్ కన్సల్టెంట్ అట్ పానేషియా. పానేషియాకి NABH అక్రిడేషన్ కూడా ఉంది. దీని అడ్రస్ వచ్చేసి ఉప్పల్ క్రాస్ రోడ్స్ నియర్ బై మెట్రో స్టేషన్, సూర్యనగర్ కాలనీలో ఈ హాస్పిటల్ ఉంటుంది. హలో డాక్టర్. డాక్టర్, అసలు మోకాల నొప్పులకి మెయిన్ రీజన్ అంటే చాలా రీజన్స్ ఉంటాయి. దాంట్లో వన్ ఆఫ్ ద రీజన్ మోకాల అరుగుదల. అసలు మోకాల అరుగుదల అనేది ఎందుకు అవుతుంటుంది? సో మీరు చూసినట్టయితే ఏంటంటే ఇది ఒక ముఖీళ్ళు. సో ఇది తొడ ఎముక, ఇది కాలు ఎముక. ఈ మధ్యలో కనబడే నున్న సర్ఫేస్ ఏదైతే ఉందో దీన్నే మృదులాస్థి అంటారు. సో సాధారణంగా ఏంటంటే ఈ మృదులాస్థి అరుగుదల, ముఖీళ్ళు అరుగుదల అనేది మనం తరచుగా 50 years, 60 years, 70 years, 80 years వయసులో ఉన్న మేల్స్ కావచ్చు, ఫిమేల్స్ చూడడం జరుగుతుంది. ఇది ఒక వయసు రీత్యా వచ్చే డీజనరేటివ్ చేంజ్ అని చెప్పొచ్చు. బట్ ఇప్పుడున్న ప్రజెంట్ వర్తమాన కండిషన్స్లలో ఏంటంటే ఒకటి జన్యుపరంగా రావచ్చు, ఎర్లీగా అరుగుదల జన్యుపరంగా ఉండొచ్చు. నెంబర్ 2 ఈస్ ఊబకాయం అంటే ఒబేసిటీ, అంటే టూ మచ్ ఆఫ్ సెడెంటరీ లైఫ్ వల్ల, టూ మచ్ ఆఫ్ ఈటింగ్ వల్ల ఏంటంటే అంత వెయిట్ ఆ మొకీళ్ళు అనేది మోయని ఎడల అరుగుదల అనేది ఎర్లీగా రావడం, అది ఒక కారణం. ఫీమేల్స్ లో కొంతమందికి ఎర్లీగా చూస్తాం. ఇంకా వేరే వేరే కారణాలకు వెళ్తే ఏంటంటే ఫ్రాక్చర్స్ లో కూడా మనకి ఏంటంటే 2 types ఆఫ్ ఫ్రాక్చర్స్ ఉంటాయి. గుడ్ ఫ్రాక్చర్స్, బ్యాడ్ ఫ్రాక్చర్స్. గుడ్ ఫ్రాక్చర్స్ అంటే సింపుల్, మనకి జాయింట్ కాని ఏరియాలో ఎరుగుతేనేమో గుడ్ ఫ్రాక్చర్, ఎక్కడైతే జాయింట్ ఉంటుందో ఆ ప్రాంతంలో ఎరుగుతుందో ఇట్స్ బ్యాడ్ ఫ్రాక్చర్. ఎందుకంటే మనకి ఈ ప్రాంతంలో కనుక ఫ్రాక్చర్ అయితే ఈ స్మూత్ సర్ఫేస్ అనేది పోతుంది అనమాట. సో దానివల్ల ఏంటంటే ఎర్లీగా మొకీళ్ళ అరుగుదల అనేది రావచ్చు. సో కామన్ గా ఏంటంటే వయసు రీత్యా అరౌండ్ 50, 60, 70 years లో మనం చూడడం జరుగుతుంది మొకీళ్ళ అరుగుదల. అసలు మోకాళ్ళ అరుగుదల అయింది అని ఎలా డయాగ్నోస్ చేస్తారు డాక్టర్? సో కామన్ గా మన పేషెంట్స్, మన క్లినిక్స్ కి ఏంటంటే మొకీళ్ళ నొప్పితో రావడము, మొకీళ్ళు వాపు, లేదంటే కొన్ని శబ్దాలు వస్తున్నాయండి, వాళ్ళు కింద కూర్చోవడం ఇబ్బందిగా ఉంటుంది, మెట్లెక్కి దిగడం కూడా ఇబ్బందిగా ఉండడము. సో వాళ్ళు రొటీన్గా కాళ్ళు చక్ల ముక్కలను పెట్టుకొని కూర్చోవడం, ఆ అలవాట్లు చేసినప్పుడు కూడా విపరీతమైన నొప్పితో రావడం జరుగుతుంది. సో అలా వచ్చిన వాళ్ళకి ఏంటంటే మేము కొన్ని సింపుల్ టెస్ట్ ద్వారా, అంటే క్లినికల్ ఎగ్జామినేషన్ ద్వారా మేము ధృవీకరించడం జరుగుతుంది. అది కాస్త మనం ఏంటంటే ఒక చిన్న ఎక్స్రే, హార్డ్లీ ఎంత ఒక 500 రూపీస్, 700 రూపీస్లో మనకు ఒక స్టాండింగ్ నీ ఎక్స్రే ఏపీ లాటరల్ తీసుకుంటే మనకి 100% ఎంత మోతాదులో అరుగుదల జరిగిందనే తెలుస్తుంది. దాని ప్రకారంగా మనం ఏంటంటే స్టేజింగ్ చేయడం జరుగుతుంది. అంటే స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4. సో ఈ స్టేజింగ్ ఆధారంగా మనం ట్రీట్మెంట్ అనేది పేషెంట్కి చేయడం జరుగుతుంది. డాక్టర్, అలాగే అల్ట్రాసౌండ్ మిషన్ లో చూసి గుజ్జు అరుగుదల అనేది, దాని థిక్నెస్ ఎంత ఉంది ఏంటి అనేది కూడా చూడొచ్చు అని అంటారు. అది ఎంతవరకు వాస్తవం అసలు? అంటే మనం ఇప్పుడు శాస్త్రీయంగా మాట్లాడితే ఏంటంటే ఇప్పుడు మొకీళ్ళ అరుగుదల అనేది మీరు చూస్తే ఈ తొడ ఎముక, కాలు ఎముక ఈ కింద భాగంలో అంటే ఈ లోపల భాగంలో అరగడం జరుగుతుంది. సో మనం అల్ట్రాసౌండ్ ప్రోబ్ అనేది పెట్టినప్పుడు ఏంటంటే కంప్లీట్ గా మనం నీ జాయింట్ ని కంప్లీట్ గా చూడలేము. ఓన్లీ ఈ నాన్ ఆర్టికులర్ అంటే ఎక్కువ వరకు మనకి ఏదైతే జాయింట్ మధ్యలో గీసుకుపోయే ఏరియాని మాత్రం మన అల్ట్రాసౌండ్ లో మొత్తం కంప్లీట్ గా చూడలేదు. నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 ఏంటంటే అదొక ఆపరేటర్ డిపెండెంట్ టూల్ అనమాట. మనం ప్రోబ్ ని కొంచెం వంచి పెడితే మనకి థిక్నెస్ ఎక్కువ కనబడవచ్చు, ఇంకో డైరెక్షన్ పెడితే థిక్నెస్ సన్నగా కనబడవచ్చు. సో దాన్ని మనం సైంటిఫిక్ గా పరిగణలోకి తీసుకోలేము. సో ఓవరాల్ త్రూఅవుట్ వరల్డ్ ద గోల్డ్ స్టాండర్డ్ ఇన్వెస్టిగేషన్ టు డయాగ్నోస్ ఒక నీ ఆస్టియోఆర్థరైటిస్ అంటే ముఖీళ్ళ అరుగుదలకు ఏంటంటే సింపుల్, చీప్, స్టాండర్డ్ నీ ఎక్స్రే ఏపీ అండ్ లాటరల్ అదనమాట. ఇప్పుడు మీ దగ్గరికి ఒక అంటే మోకాళ్ళ అరుగుదలతోటి ఒక పేషెంట్ మీ దగ్గరకు వచ్చారు, వాళ్ళకి ఎలాంటి మెడికల్ ట్రీట్మెంట్ మీరు ఇస్తారు? సో జనరల్ గా ఏంటంటే ఎర్లీ స్టేజెస్ లో కన్జర్వేటివ్ మేనేజ్మెంట్ చాలా వరకు సరిపోతుందండి. దాంట్లో మనకి ఏంటంటే ఇంపార్టెంట్ ఏంటంటే మనకి ఈ మూమెంట్ కి దోహదపడే కండరాలు, మన క్వాడ్రిసెప్స్ మజిల్స్, మన ముందట తొడ కండరాలు అనమాట, వాటిని మనం బలిష్టంగా చేయాలంటే కొన్ని క్వాడ్రిసెప్స్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ చేసుకోమని చెప్పడం జరుగుతుంది. మేము కొన్ని షీట్స్ కూడా ఇస్తాం. మీరు యూట్యూబ్ లో ఎక్కడ కొట్టినా కానీ
క్వాడ్రిసెప్స్ స్ట్రెంథనింగ్ అని యూట్యూబ్ లో కొడితే మీకు యూట్యూబ్ లో బోర్డు వీడియోస్ ఉన్నాయి, యూ కెన్ డూ ఇట్. సో బై స్ట్రెంథనింగ్ దట్ మనకి ఏంటంటే కొద్ది గొప్ప మన వెయిట్ అనేది బైపాస్ కావడం వల్ల ఆ ప్రెషర్ అనేది గుజ్జు మీద పడకపోవడం వల్ల ఏంటంటే ఆ అరుగుదల అనేది ఎర్లీగా ప్రోగ్రెస్ కావడం అనేది మనం స్టాప్ చేయొచ్చు. కంప్లీట్ గా నిర్మూలించవచ్చు అనేది నేను చెప్పలేను, బట్ వీ కెన్ రెడ్యూస్ ద ఇంపాక్ట్. దట్ ఈస్ నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే కొన్ని కాండ్రో ప్రొటెక్టివ్ మెడిసిన్స్ అని కూడా మార్కెట్ లో ఉన్నాయి. ఈ కాండ్రోటిన్ సల్ఫేట్ అని, గ్లూకోజమిన్ సల్ఫేట్ అని, ఇవన్నీ కూడా ఏంటంటే కొత్త గుజ్జును తయారు చేసేటి కావు. ఇవన్నీ కూడా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ గుజ్జుకి కొద్దో గొప్ప న్యూట్రియంట్స్ లాంటివి అనమాట. అందుకే వీటిని న్యూట్రిసిటల్స్ అని కూడా మనం సంబోధిస్తాం అనమాట. సో అవి కొద్దిగా తాత్కాలికంగా ఒక 2-3 days ఒక పెయిన్ కిల్లర్ పెట్టడము, పేషెంట్ కి మెయిన్ గా ఏంటంటే కొన్ని టిప్స్ చెప్పడం జరుగుతుంది. అంటే మెట్లెక్కి దిగడం తగ్గించడము, కింద కూర్చోవడం కంప్లీట్ గా మానేయడము మెయిన్ గా. నెంబర్ 3 ఏంటంటే ఈ క్వాడ్రిసెప్స్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్. అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కొన్ని నీ సపోర్ట్స్ అంటే ఈ సాక్స్ మోడల్లో ఉండే స్పోర్ట్స్ సాక్స్ కాదు. మనకి ఏంటంటే చిల్లు ఉండే సైడ్ కి మెటల్ స్ట్రిప్స్ ఉంటాయి అనమాట. వాటిని హింజ్ నీ బేసిస్ అంటాం. అవి ఇవ్వడం జరుగుతుంది. జనరల్ గా ఏమైందంటే ఈ అరుగుదలలో మీరు చూసినట్టయితే ఎక్కువ వరకు లోపల భాగాన బాగా అరుగుతుంది, సైడ్ కి తక్కువ అరుగుతుంది. దానివల్ల ఏంటంటే ఈ నీ జాయింట్ అనేది వంకర పోయే ఆస్కారం ఉంటుంది. దీన్నే డిఫార్మిటీ అంటాం. మనం ఇప్పుడు చూడండి, మన కార్ టైర్ ఉంది, స్ట్రైట్ గా నిటారుగా ఉంటే బ్రహ్మాండంగా ఉంటుంది. లేదు వంకర పోయింది అనుకోండి, మనం అలా నడిపిస్తే ఆ టైర్ అక్కడ ఎగిపోతుంది. సేమ్ వే ఈ వంకర పోకుండా మనం కాపాడుకుంటే మాత్రం అరుగుదలని మనం ఆ ప్రోగ్రెషన్ ని కొద్దిగా మనం హాల్ట్ చేయొచ్చు, స్టాప్ చేయొచ్చు. సో ఈ స్మాల్ ప్రికాషన్స్ తోటి ఎర్లీ స్టేజెస్ లో బ్రహ్మాండంగా మనము ఈ ఆస్టియోఆర్థరైటిస్ ని, ఆ పెయిన్ ని మనం స్టాప్ చేయొచ్చు. సో ఓవరాల్ గా చెప్పాలంటే ఈ క్వాడ్రిసెప్స్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ కొన్ని డేస్ పెయిన్ కిల్లర్స్ అనగానే అందరికీ ఒక భయం, ఆందోళన. వాస్తవంగా చెప్పాలంటే పెయిన్ కిల్లర్స్ అనేది ఇయర్స్ టుగెదర్ ఈ కొన్ని కీలవాతం జబ్బులకు సంబంధించి రూమటైడ్ ఆర్థరైటిస్ వాటిల్లో వాడడం జరుగుతుంది. అట్లా వాడినప్పుడు మాత్రమే పేషెంట్ కి ఈ కిడ్నీ మీద ఎఫెక్ట్ అనేది ఉంటుంది. హార్డ్లీ ఇఫ్ యూఆర్ యూజింగ్ ఇట్ ఫర్ ఒక 5 days 10 days కి ఒక పెయిన్ కిల్లర్ వాడడం వల్ల మీకు పెద్దగా ఏమి కిడ్నీ మీద ఎఫెక్ట్ మాత్రం దాని ఎఫెక్ట్ అనేది ఉండదని నేను అంటున్నాను. అంటే డాక్టర్ మీరు ఇప్పుడు అన్నారు ఇందాక, అంటే స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్న వాళ్ళకి ఎక్సర్సైజెస్ కూడా మంచి రిజల్ట్ ఇస్తాయి అని, అండ్ అలాగే మెడికల్ ట్రీట్మెంట్ తో పాటు ఫిజియోథెరపీ చేస్తే మంచి రిజల్ట్స్ వచ్చే ఛాన్స్ ఉందా? ఫిజియోథెరపీ అంటే సేమ్ థింగ్. ఇప్పుడు ఏదైతే క్వాడ్రిసెప్స్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ ఉన్నామో అవే ఫిజికల్ థెరపీలో ఫిజియోథెరపిస్ట్ కూడా అవే చూపించడం జరుగుతుంది ఎట్లా చేయాలి అనేది ఈ క్వాడ్రిసెప్స్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్. డాక్టర్ అసలు పిఆర్పి అంటే ఏంటి? అంటే కొంతమంది డాక్టర్స్ ఏమో ఈ మధ్య మనకి సోషల్ మీడియాలో బాగా పిఆర్పి ఇది నేమ్ బాగా వింటున్నాం. అసలు కొంతమంది ఏమో మోకాళ్ళ అరుగుదలకి పిఆర్పి బెస్ట్ ట్రీట్మెంట్ అని కొంతమంది డాక్టర్స్ అంటుంటే, మరి కొంతమంది డాక్టర్స్ ఏమో పిఆర్పి అనేది ఒక పెద్ద మాఫియా అంటున్నారు. సో మీరు యాజ్ ఏ డబుల్ డిగ్రీ హోల్డర్ గా మీరు చెప్పండి అసలు. ఇది అగైన్ ఒక పెద్ద కాంట్రవర్సీ క్వశ్చన్ మీరు లేవనెత్తుతున్నారు. వాస్తవానికి వెళ్తే ఏంటంటే ఆ పిఆర్పి అనేది మార్కెట్ లో చాలా సంవత్సరాల నుండి మార్కెట్ లో ఉంది. అంటే మనకి జనరల్ గా హెయిర్ లాస్ వాళ్ళకి డర్మటాలజిస్టులు ఇస్తూ ఉంటారు. సో డిఫరెంట్ ఫీల్డ్స్ లో అది వాడడం జరుగుతుంది. సో ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అంటే సింపుల్, మన బ్లడ్ లో 3 కణాలు ఉంటాయి. ఎర్ర కణాలు ఆర్బిసిస్, తెల్ల కణాలు వైట్ బ్లడ్ సెల్స్, ప్లేట్లెట్ కణాలు. ఈ ప్లేట్లెట్ కణాల లోపల కొన్ని గ్రాన్యూల్స్ లోపల దాగి ఉన్నాయే ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్. సో వాటికి ఏంటంటే కొద్దిగా పునరుత్పత్తికి సంబంధించిన లక్షణాలు ఉండడం జరుగుతుంది అనమాట. దానికి గురించి మనం ఏంటంటే కొన్ని కండిషన్స్లలో, ఈవెన్ ఈ గుజ్జు అరుగుదలకు సంబంధించిన కండిషనే కాదు, ఈ ప్లాంటర్ ఫేషియైటిస్ కావచ్చు, లేదంటే ఈ సోకాల్ టెన్నిస్ ఎల్బో కండిషన్స్ కావచ్చు, అన్నిట్లలో కూడా ఏంటంటే ఈ ప్లేట్లెట్ అనేది అక్కడ ఇవ్వడం వల్ల ఎర్లీగా హీలింగ్ కావడం వల్ల పేషెంట్ కి ఎర్లీగా రిహాబిలిటేట్ చేసుకోవచ్చు. సో మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే నీ జాయింట్ లో ఈ పిఆర్పి వాడచ్చా అన్న ప్రశ్నకి ఏంటంటే మనం శాస్త్రీయతకి, అంటే ఇప్పుడు మనం ఏ మెడిసిన్ అయినా మెడికల్ ఫీల్డ్ ఎగ్జిస్టెన్స్ కి, లేదంటే ఒక మెడిసిన్ అనేది మార్కెట్లోకి రావాలంటే కొన్ని స్టడీస్, కొన్ని సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉంటేనే మార్కెట్లోకి ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది, వాడాలి అది. సో ఇప్పుడు మనం సైంటిఫిక్ గా కనుక చూస్తే ఏంటంటే ఇప్పుడు నేను ఏదైతే స్టేజెస్ చెప్పానో, స్టేజ్ 1, 2, 3, 4, ఓన్లీ ఫస్ట్ 2 stages లో మాత్రమే వాడొచ్చు అని చెప్పి శాస్త్రం చెప్తుంది. బట్ 3rd, 4th stage కి కొంతమంది వాడుతున్నారు. అది బెటర్ అని మీరు అడిగితే మాత్రం ఐ కెనాట్ సే ఎనీథింగ్ అబౌట్ ఇట్. 3rd, 4th stage కి మాత్రం ద గోల్డ్ స్టాండర్డ్ లాస్ట్ 30-40 years నుండి ద గోల్డ్ స్టాండర్డ్ ఈస్ ఈవెన్ స్టిల్ ఈస్ నీ రిప్లేస్మెంట్. ముక్కీళ్ళ మార్పిడి ఆపరేషన్ మాత్రమే గోల్డ్ స్టాండర్డ్. ఎందుకంటే మన ఈవెన్ స్టేజ్ 1 and 2 లో కూడా పిఆర్పి ఇచ్చినంత మాత్రాన మనకి కొత్త గుజ్జు అనేది తయారు కాదు.
ఆ Hmm. గుజ్జు పోయిన ప్లేస్ లో ఒక ఫైబ్రస్ టిష్యూ అనేది మాత్రం ఫామ్ అవుతుంది. కొద్దో గొప్ప పేషెంట్ మాత్రం ఉపయోగం ఉంటది ఎర్లీ స్టేజెస్ లో, ఫస్ట్ అండ్ 2 స్టేజెస్ లో. థర్డ్ 4th స్టేజ్ లో మాత్రం ఎక్కడ కూడా శాస్త్రీయ పద్ధతిలో ఎక్కడ కూడా ఎవిడెన్స్ లేదు అని నేను చెప్తాను. డాక్టర్ ఇప్పుడే మీరు అన్నారు నీ రీప్లేస్మెంట్ అని. అసలు నీ రీప్లేస్మెంట్ ఎలాంటి కండిషన్ లో ఉన్న పేషెంట్ కి చేస్తారు, దాని గురించి ఒకసారి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇప్పుడు నేను చెప్పాను కదండి, ఇప్పుడు Hmm. ఆల్రెడీ 4th స్టేజ్ లో Hmm. ఏమైతుంది, కంప్లీట్ గా బోన్ ఆన్ బోన్. సో ఈ బోను గీసుకుపోవడం. సో వాళ్ళలో లక్షణాలు ఏంటంటే ఎర్లీ స్టేజెస్ లో ఓన్లీ మెట్లెక్కి దిగితే, కింద కూర్చుంటే, నడిస్తే నొప్పి వచ్చింది. 4th స్టేజ్కి వచ్చాక ఈవెన్ నైట్ లో పడుకునే టైంలో కూడా వాళ్ళు కొంచెం కాలు కదిలిచ్చినా కానీ విపరీతమైన నొప్పితో లేవడం జరుగుతుంది. సో అంత సివియారిటీ ఉంది, ఎందుకంటే ఇట్స్ బోన్ ఆన్ బోన్. అలా ఉండడమే కాకుండా ఏంటంటే కాలు వంకర పోతుంది. మన ఊర్లో పూట వెళ్తే మీరు చూడొచ్చు, కాలు వంకర పోయి ఉంటుంది. సో అలా వంకర పోయిన కాళ్ళకి మనము 100% నీ రిప్లేస్మెంటే చేయాలి. ఎందుకంటే అలా చేయని ఎడల, రీసెంట్ గా మొన్న నాకు పేషెంట్ వచ్చింది, వాళ్ళకి నేను ఒక 2 years బ్యాక్ క్లియర్ గా చెప్పాను, మీకు ఈ పిఆర్పి కానీ ఈ ఆర్ఎఫ్ఏ కూల్డ్ ఆర్ఎఫ్ఏ కానీ ఇవన్నీ ఏవి పనిచేయండి, అవి మీరు చేయించుకోకూడదు, ఆపరేషన్ చేయించుకోవాలి అని చెప్పాను. ఎందుకు చెప్పానంటే సింపుల్, నేను చెప్పాను కదా, కార్ టైర్ స్ట్రైట్ గా ఉంటే ఓకే, వంకర పోయింది అనుకోండి, మీరు అలా నడిపిస్తే ఏమవుతుంది, ఊడిపోతాయి. సేమ్ అదే విధంగా మనకి ఏమైతే కాలు వంకర పోయినప్పుడు అలానే కనుక నడుస్తే ఈ ప్రాంతంలో స్ట్రెస్ ఫ్రాక్చర్ స్టార్ట్ అవుతుంది. అంటే మెల్లమెల్లంగా ఎక్కువ ప్రెషర్ పడడం వల్ల ఫ్రాక్చర్ అనేది మొదలవుతుంది. ఆ పేషెంట్ పడాల్సిన అవసరం లేదు, మెల్లమెల్లంగా క్రాక్ డెవలప్ అయిపోయి ఫ్రాక్చర్ అయింది. సో ఆ పేషెంట్ మొన్న నా దగ్గరికి వచ్చాడు. పేషెంట్ ఏం చెప్తారు నాతోటి, సార్ మా మదర్ పడలేదు, ఏం లేదు, ఫ్రాక్చర్ అయింది, ఎలా అయితే సార్ అని. ఈ విషయం ఇంత ముందు కూడా 2 years బ్యాక్ చెప్పాను, వాళ్ళకి అర్థం కాలేదు. సో ప్రతి పేషెంట్ అనే వాళ్ళు ఏంటంటే సర్జరీ అనగానే ఒక భయ ఆందోళన. సో ఆ భయాన్ని సాకుగా చూపించి కొంతమంది అనెథికల్ ప్రాక్టీస్ చేస్తున్నారు అనేది వాస్తవమే. సో అది డిఫరెంట్ స్టోరీ, ఐ డోంట్ వాంట్ టు డిస్కస్ ఇట్ హియర్. సో మీ వేదిక మీద ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ దట్ నాన్ సెన్స్. బట్ 4th స్టేజ్ ఎస్, ఆ డిఫార్మిటీ కరెక్షన్ చేయాలి. లోపల చిన్న చిన్న లూజ్ బాడీస్, ఆస్టియోఫైట్స్, ఆ ఎముక చిప్పు కావడం వల్ల ఏవైతే చిన్న చిన్న చిప్స్ ఉంటాయో లోపల, అవన్నీ కంపల్సరీ తీయాలి. తీయకపోతే ఏంటంటే పేషెంట్ 100% పెయిన్ వస్తుంది, లేదంటే లాంగ్ రన్ లో ఈ స్ట్రెస్ ఫ్రాక్చర్ అయ్యే ప్రాబ్లం కూడా ఉంటుంది. డాక్టర్ ఇందాకే మీరు కూల్ ఆర్ఎఫ్ఏ అని అన్నారు, అసలు ఈ కూల్ ఆర్ఎఫ్ఏ అంటే ఏంటి అసలు? యాక్చువల్ గా ఈ కూల్డ్ ఆర్ఎఫ్ఏ పద్ధతిని అమెరికాలో వాళ్ళు ఫస్ట్ ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తాం, కొంతమంది పేషెంట్స్ 80 years ఉంటారు, 90 years ఉంటారు, వాళ్ళకి ఓపెన్ హార్ట్ సర్జరీ అయ్యి ఉంటుంది, వాళ్ళు లేదంటే కిడ్నీ ఫెయిల్యూర్ అయి ఉంటుంది, వాళ్ళకి క్రియాటిన్ 5, 6, 7 ఉంటుంది, వాళ్ళకి ఆస్తమా ఉంటుంది, వాళ్ళ సర్జరీకి ఫిట్ ఉంటారు, వాళ్ళ హార్ట్ ప్రాపర్ గా కొట్టుకోవడం లేదు, అవుట్పుట్ బాగా లేదు, అంటే కార్డియాలజిస్ట్ చూసేసి ఏం చెప్తాడు, ఎజెక్షన్ ఫ్రాక్షన్ 30-40 ఉందండి అంటే. మరి అసంటి పేషెంట్స్ కి మరి సొల్యూషన్ ఏంటి? వాళ్ళు ఓన్లీ దే ఆర్ టు బి ఇన్ ద బెడ్. సరే బెడ్ లోనే ఉంచామనుకోండి, కథలకి లేకుండా బెడ్ లోనే ఉన్నారు, మరి మలమూత్ర విశ్లేషణకి ఎలా? సో ఎనీ పేషెంట్ ఎవరైనా కానీ మూమెంట్ ఉంటే బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది, బోన్స్ కూడా స్ట్రాంగ్ అవుతాయి. మూమెంట్ లేదనుకోండి, ఎముకలో సాంద్రత తగ్గిపోయి అలా కూడా ఫ్రాక్చర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అలాంటి పేషెంట్స్ కి యాజ్ ఏ పేలియేటివ్ కేర్, అంటే వాళ్ళకి ఏంటంటే మనం నొప్పి పిల్లలు ఇచ్చామనుకోండి, ఆల్రెడీ 60-70 years కి కిడ్నీస్ కూడా ముసలిది అయి ఉంటాయి. సో ఆ ఏజ్ కి తగ్గట్టుగానే కిడ్నీస్ ఉంటాయి. వాళ్ళ ఆ కిడ్నీస్ కి మనం ఈ పెయిన్ కిల్లర్ వేస్తే పుండు మీద కారం లాగా ఆ కిడ్నీస్ కూడా ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అలాంటి పేషెంట్స్కి ఏంటంటే ఒక సింపుల్ పద్ధతి, దీన్నే కూల్డ్ ఆర్ఎఫ్ఏ అంటారు. వాళ్ళకి ఏం చేస్తాం మనం, ఇప్పుడు నాకు ఇక్కడ నొప్పి వస్తుంది, ఎలా తెలుస్తుంది ఇక్కడ నొప్పి అని? ఇక్కడ నుండి ఒక సూక్ష్మమైన నరం మెదడుకి సిగ్నల్ తీసుకెళ్తేనే నాకు ఇక్కడ నొప్పి ఉందన్న విషయం తెలుస్తుంది. అదే విధంగా నీ జాయింట్ నుండి కూడా చిన్న చిన్న జెనికులర్ నర్వ్స్, అవి సూక్ష్మంగా కళ్ళకు కూడా కనపడాయి అనమాట, అంత చిన్నగా అవి మెదడు సిగ్నల్ తీసుకెళ్తాయి. సో వాటిని మనము ఒకప్పుడు ఫ్లోరోస్కోపీ, ఎక్స్రే విధానంలో చూసి బ్లైండ్గా చేసేవాళ్ళం. ఇప్పుడు కొత్తగా అల్ట్రాసౌండ్ పద్ధతిలో వాటిని ఐడెంటిఫై చేసి వాటిని బర్న్ చేయడం జరుగుతుంది. ఆ బర్న్ చేయడం వల్ల ఏంటంటే టెంపరరీగా ఈ పెయిన్ సిగ్నల్స్ అనేవి బ్రెయిన్కి వెళ్ళకపోవడం వల్ల పేషెంట్కి పెయిన్ రిలీఫ్ అనేది ఉంటుంది. బట్ ఆన్ ద కాంట్రరీ, వెన్ వీఆర్ డూయింగ్ కూల్డ్ ఆర్ఎఫ్ఏ, వీ షుడ్ స్ట్రిక్ట్లీ టెల్ టు ద పేషెంట్ నొప్పి తగ్గిపోయిందని అడ్డదిడ్డంగా కనుక నడిచాడు అనుకోండి, ఇప్పుడు అరిగిపోయిన స్టేజ్ కన్నా ఇంకా ర్యాపిడ్గా బోన్ టు బోన్ చిప్ అయిపోయి ఇంకా ఎక్కువ అరగచ్చు, అన్నెసెసరీగా రియాక్టివ్ ఎఫ్యూషన్, జాయింట్ లోపల వాటర్ కూడా వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో కూల్డ్ ఆర్ఎఫ్ఏ అనేది ఒక మంచి పద్ధతి, బట్ ఎవరికి చేయాలనేది ఒక ప్రాపర్ ఇండికేషన్స్ ఉన్నాయి. అంతేగాని 50-60 years పేషెంట్స్ ఉన్నాడు, ఆయన 4th స్టేజ్కి వెళ్ళిపోయాడు ఆల్రెడీ, ఆయనకి గోల్డ్ స్టాండర్డ్ నీ రిప్లేస్మెంట్ ఉన్నప్పటికీ కూడా లేదు, నీకు నీ రిప్లేస్మెంట్ అవసరం లేదు, నీకు టీకేఆర్ చేస్తాను, పిఆర్పి చేస్తాను అంటే మాత్రం
అది వాళ్ళ విఘ్నతకు వదిలేస్తున్నాను, అది పేషెంట్ ఇష్టం, దట్ ఈస్ లెఫ్ట్ టు ద పేషెంట్ ఆల్సో. దట్స్ వై టు గివ్ అవేర్నెస్ టు ద పేషెంట్ ఐఎమ్ టెలింగ్ యూ. Since you, as you said, you are a double degree or you are MS ortho, you are MD anesthesia and pain, so that's why I'm telling. సో నేను కంప్లీట్ గా పిఆర్పి పనిచేయదని చెప్పను. ఫస్ట్ 2 స్టేజెస్ లో ఎస్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ స్టడీస్, ఇట్ వర్క్స్, బట్ 3rd 4th స్టేజ్ కి ఇవ్వడం అనేది ఇట్ ఈస్ లెఫ్ట్ టు ద పర్సన్ హూ ఇస్ డూయింగ్ ఇట్. డాక్టర్, నేను రీసెంట్ గానే చూసాను ఒక యూట్యూబ్ వీడియోలో టీకేఆర్ గురించి. ఇప్పుడు మీరు అంటుంటే మళ్ళీ విన్నాను. అసలు ఈ టీకేఆర్ ఏంటి, దాని గురించి ఒకసారి డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఏం లేదండి, సింపుల్. ఇప్పుడు మనం చిన్నప్పటి నుండి భగవంతుడు ఇచ్చేది గుజ్జు ఒకసారి, మళ్ళీ చెప్తున్నాను. గుజ్జు అనేది ఏ మెడిసిన్ వల్ల కావచ్చు, ఏ ఇంజెక్షన్ వల్ల కావచ్చు, గుజ్జు అనేది భగవంతుడు ఒకసారి ఇస్తాడు, మళ్ళీ గుజ్జు రాదు. దట్ ఈస్ ద ఫ్యాక్ట్, అండ్ ఇట్ ఈస్ ద ఫ్యాక్ట్. నో వన్ కెన్ చేంజ్ ఇట్. ఇప్పుడు మనం పిఆర్పి ఇంజెక్షన్ ఇచ్చినా అక్కడ గుజ్జు కాదు వచ్చేది, ఫైబ్రస్ టిష్యూ ఫామ్ అవుతుంది, కొద్దో గొప్ప. ఈ ఫస్ట్ 2-3 స్టేజెస్ లో కొద్దో గొప్ప ఉపయోగం ఉంటుంది. సో 4th స్టేజ్ లో ఏంటంటే మనకి ఈ బోన్ ఆన్ బోన్, ఈ బోన్ రాసుకుపోవడం వల్ల చాలా వరకు బోన్ చిప్ అయిపోయి, ఈ కాలు వంకరపోయి, ఈ కొద్దో గొప్ప ఈ బంధకాలు ఏవైతే కనబడుతున్నాయి సపోర్టింగ్ స్ట్రక్చర్స్, ఇది దగ్గర రావడం, ఇది సాగడం, ఇవన్నీ జరుగుతాయి. సో నీ రిప్లేస్మెంట్ లో మనం ఏం చేస్తాం, ఈ చెడిపోయిన బోన్ కట్ చేసేస్తాం, పైన భాగం కింద భాగం, కృత్రిమంగా కొన్ని చిప్పలు అమర్చడం జరుగుతుంది. సో దానివల్ల ఏంటంటే మనకి పేషెంట్ కి పెయిన్ తగ్గుతుంది, నెంబర్ 1. నెంబర్ 2 మొబిలిటీ. ద మోర్ హీ మూవ్స్, నేను చెప్పాను కదా ఎముకలలో బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది. సో అల్టిమేట్ గా బోన్ యొక్క సాంద్రత, స్ట్రెంగ్త్, డెన్సిటీ అనేది పెరగడం జరుగుతుంది. సో అల్టిమేట్ గా పెయిన్ రిలీఫ్ వస్తుంది, మూవ్మెంట్ వస్తుంది. సో దాట్ ఈస్ ఆల్మోస్ట్ వర్క్స్ ఫర్ ఆల్మోస్ట్. మనం ఇంప్లాంట్ వేసుకున్న మంచి ఇంప్లాంట్ కనుక వేసుకుంటే అప్రాక్సిమేట్లీ 20 to 25 years దాని లైఫ్ ఉంటుంది అన్నమాట. సో ఇది ప్రైమరీ టీకేఆర్. సో కొంతమందిలో మనం ఎర్లీగా చేస్తాం, కొంతమందికి నీ రిప్లేస్మెంట్ 30 years కి 40 years కూడా చేయడం జరుగుతుంది. ఆ కండిషన్స్ ఏంటంటే కొంతమంది కీళ్ళవాతం సంబంధించిన జబ్బులు ఉంటాయి, రొమటైడ్ ఆర్థరైటిస్ అని, లేదంటే బోలెడు కీళ్ళవాతం సంబంధించిన జబ్బులు ఉన్నాయి. సో దాంట్లో ఏంటంటే జాయింట్ అనేది కంప్లీట్ గా నాశనం అయిపోతుంది ఎర్లీ ఏజ్ లో. వాస్తవానికి రావాల్సిన ఏజ్ ఏంటి 50 years, 60 years, 70 years కి, కానీ వీళ్ళకి ఎర్లీగా వస్తుంది. ఆ ఎర్లీగా వచ్చిన వాళ్ళకి ఏంటంటే మేము ఎర్లీగా కూడా చేయడం జరుగుతుంది. సో కొంతమందికి స్పోర్ట్స్ ఇంజరీ వల్ల కూడా ఎర్లీగా చేయాల్సి వస్తుంది. అలా చేసిన వాళ్ళకి ఏంటంటే వీ హ్యావ్ టు గో డూ ఏ రివిజన్ టీకేఆర్ ఆఫ్టర్ 25 years తర్వాత మళ్ళీ అరిగిపోయిన కృత్రిమమైన చిప్పని తీసేసి మళ్ళీ కొత్త చిప్ప వేయాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకే మేము నీ రిప్లేస్మెంట్ బెటర్ ఒక 60 years, 65 years కి చేసుకోమని చెప్పడం జరుగుతుంది. సో దట్ ఏంటంటే ఒక 60-65 years కనుక చేసుకుంటే ఒక 80-85 years వరకు వస్తుంది. అప్పటి వరకు 80-85 years పెద్దగా మొబిలిటీ ఏమి ఉండదు కదా. పేషెంట్ ఎక్కువ వరకు ఏంటి, ఈజ్ రెస్ట్రిక్టెడ్ టు హిజ్ ఓన్ హౌస్. సో ఆయనకి ఏం డొమెస్టిక్ వర్క్ బయటకు వెళ్ళడం పెద్దగా ఏమి ఉండదు కాబట్టి అది నడిచిపోతుంది, సింగిల్ ప్రైమరీ టీకేఆర్ తో నడిచిపోతుంది. అది మా భావన. అందుకే చాలా మంది పేషెంట్స్ కి ఏంటంటే ఒక 50 years కరిగినా కానీ కొన్నాళ్ళు నెట్కెళ్ళండి అని చెప్తాం. ఆ నెట్కెళ్ళని కొరకే ఈ కొద్దో గొప్ప ఈ ఆయిల్ ఇంజెక్షన్స్, సో కాదు విస్కో ఎలాస్టిక్ సబ్స్టెన్స్ అంటాము, నూనె లాంటి ఇంజెక్షన్, ఈ పిఆర్పీలు, ఇవన్నీ మేము చెప్పడం జరుగుతుంది. బట్ అల్టిమేట్ గా 4th స్టేజ్ కి గోల్డ్ స్టాండర్డ్ ఈస్ నీ రిప్లేస్మెంట్ అంతే. అది వరల్డ్ వైడ్, ఐఎమ్ టెలింగ్, ఇన్ అమెరికా, ఇన్ ఆస్ట్రేలియా, ఇన్ యూకే, ఎవ్రీవేర్ దట్ ఈస్ అ గోల్డ్ స్టాండర్డ్. డాక్టర్, అలాగే ఇప్పుడు మీరు ఇంజెక్షన్స్ అంటే నాకు గుర్తొచ్చింది, జిఎఫ్సి ఇంజెక్షన్స్ అని కూడా ఉంటాయి. ఒకసారి వాటి గురించి డీటెయిల్ గా ఏం లేదండి, కొద్దిగా తేడా అంతే. పిఆర్పి ప్లేటెడ్ రిచ్ ప్లాస్మా అన్నా జిఎఫ్సి అన్నా కొద్దిగానే తేడా, దానిలో పెద్దగా డిఫరెన్స్ ఏం లేదు. సో ఇట్ ఈస్ ఆల్ ఇండస్ట్రీ పుష్డ్ ఎజెండా. సో పిఆర్పి వాళ్ళు అంటారు మాది గ్రేడ్ అంటారు, జిఎఫ్సి వాళ్ళు మాది గ్రేడ్ అంటారు. అల్టిమేట్ గా దేర్ ఇస్ నో మచ్ డిఫరెన్స్, టు బి ఫ్రాంక్. దేర్ ఇస్ నథింగ్ లైక్ GFC is advanced, PRP is less advanced, అట్లా ఏం లేదు. బోత్ ఆర్ ద సేమ్. డాక్టర్, గుజ్జు అరుగుదలకి బెస్ట్ వచ్చేసి నీ రీప్లేస్మెంటే అంటున్నారు మీరు. మరి మార్కెట్ లో ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? పిఆర్పి కావచ్చు, జిఎఫ్సి ఇంజెక్షన్స్ కావచ్చు, కూల్ RFA కావచ్చు, టీకేఆర్ కావచ్చు, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అసలు? అగైన్ ఏ గుడ్ క్వశ్చన్. నేను ఏమంటున్నాను, 4th స్టేజ్ కి మాత్రం గోల్డ్ స్టాండర్డ్ ఓన్లీ నీ రీప్లేస్మెంట్. సో బిఫోర్ 4th స్టేజ్ ఇట్ ఈస్ అప్ టు ద పేషెంట్ టు డిసైడ్. సో ఇవన్నీ కూడా పర్మనెంట్ ట్రీట్మెంట్స్ ఏవి కావు, పిఆర్పి కావచ్చు, ఏదైనా కావచ్చు. నెట్కెళ్ళడం, సో వాళ్ళకి ఎక్సర్సైజెస్ కొన్ని బిల్లలతో తగ్గుతుందంటే సంతోషం, లేదంటే దే కెన్ టేక్ సమ్ ఆయిల్ ఇంజెక్షన్స్, దే కెన్ టేక్ ద పిఆర్పి ఇంజెక్షన్. సో అల్టిమేట్ గా నేను చెప్పినట్టుగా ఏంటంటే చాలా ఎంగేజ్ అనుకోండి, వీ కెన్ ఈవెన్ డూ ఇన్ సమ్ కేసెస్ కూల్డ్ RFA ఆల్సో. డాక్టర్, అలాగే నీ రీప్లేస్మెంట్ ఒక్కటే పర్మనెంట్ సొల్యూషనా, ఇంకా ఏమైనా సొల్యూషన్ ఉందా దానికి, గుజ్జు అరుగుదలకి? గుజ్జు అరుగుదలకి పర్మనెంట్ సొల్యూషన్ మాట్లాడకూడదు. అరుగుదలలో ఫైనల్ స్టేజ్ కి మాత్రమే నీ రిప్లేస్మెంట్ ఒక పర్మనెంట్ సొల్యూషన్. పర్మనెంట్ సొల్యూషన్ అంటే అది కూడా
20-25 సంవత్సరాలు మాత్రమే. ఓకే, అంటే దానికి కూడా ఏజ్ లిమిట్ ఉంటుందా? ఓకే. yes. సో ఎర్లీ స్టేజెస్ లో కాదు, ఫస్ట్ సెకండ్ స్టేజ్ ఏ డాక్టర్ ఏ ఆర్థోపెడిక్ సర్జన్ ఎవరు సజెస్ట్ చేయరు నీ రీప్లేస్మెంట్ ఎర్లీగా. 60-65 ఇయర్స్ వాళ్ళకి మాత్రమే సజెస్ట్ చేయడం జరుగుతుంది. డాక్టర్, నీ రీప్లేస్మెంట్ కి అంటే ఇందాకే చెప్పారు మీరు 70% ఆల్మోస్ట్ మంచి సక్సెస్ రేట్ వస్తుంది అని. రిమైనింగ్ 20-30% వాళ్ళు ఏంటంటే బిఫోర్ అండ్ ఆఫ్టర్ నీ రీప్లేస్మెంట్ కి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే వాళ్ళు కూడా మంచిగా సక్సెస్ రేట్ వస్తుంది వాళ్ళకి కూడా? సో ఇంకో విషయం ఏంటంటే, నేను 70% గురించి మాట్లాడాను, మిగతా 30% విషయంలో నేను చెప్పాను పేషెంట్ రిలేటెడ్, డాక్టర్ రిలేటెడ్. ఇంకోటి ఉంది ఏంటంటే, మనకి ఇదే సంథింగ్ కాల్డ్ as క్రానిక్ పెయిన్ కాన్సెప్ట్ అనేది ఒకటి ఉంటుంది. సో పేషెంట్ కి నొప్పి కొన్ని సంవత్సరాల నుండి ఉంటుంది, ఆయన అప్పుడెప్పుడో చేసుకోవాలి, 10 years బ్యాక్ నీ రిప్లేస్మెంట్ చేసుకోవాలి. సో ఇన్ని డేస్ ఏమవుతుందంటే మన బ్రెయిన్ అనేది సెన్సిటైజ్ అయిపోయి ఉంటుంది, ఆ పేషెంట్ ఆ బ్రెయిన్ అనేది ఈ పెయిన్ కి సెన్సిటైజ్ అయి ఉంటుంది. నువ్వు బెస్ట్ సర్జరీ ఇన్ బెస్ట్ హ్యాండ్స్, బెస్ట్ ఇంప్లాంట్స్ అన్ని బెస్ట్ చేసినప్పటికీ కూడా పేషెంట్ బ్రెయిన్ చెప్తా ఉంటది నాకు అక్కడ పెయిన్ ఉందని. సో దిస్ ఈస్ ఆల్ రిలేటెడ్ టు క్రానిక్ పెయిన్ అనమాట. సో అది కూడా ఒక కాన్సెప్ట్. సో అందుకే ఏంటంటే మనం బెస్ట్ సర్జన్ చేతిలో చేసినా కానీ ఆడ పెయిన్ లేకుండా పేషెంట్ పెయిన్ అంటాడు, అది కూడా ఒక ఇబ్బంది. బిఫోర్ టీకేఆర్ ఏంటంటే మనకి బేసికల్గా ఎనీ హాస్పిటల్లో వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తారు తరోగా. సో ఏమైనా వేరే ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా ఏంటి అనేది అన్నీ చూస్తారు, గుండె పరంగా కూడా చెక్ చేయడం జరుగుతుంది, పల్మనాలజిస్ట్ చూస్తారు, అనస్థెసిస్ట్ డాక్టర్ చూస్తాడు, మూత్రం ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందో, పళ్ళలో ఏమైనా ఇన్ఫెక్షన్ చెక్ చేసుకుని అవసరం వస్తే ఒక యాంటీబయాటిక్ కవర్ ఇచ్చి నీ రీప్లేస్మెంట్ చేయడం జరుగుతుంది. సో ఆఫ్టర్ టీకేఆర్ ఏం ఉండదు పెద్దగా, దాని గురించి మీరు గగ్గోలు పడాల్సిన అవసరం కూడా లేదు. ఏంటంటే సింపుల్గా ఒక ఫస్ట్ 15 days ఫిజియోథెరపీ ఉంటుంది, అది ఒక్కటే కొంచెం పెయిన్ఫుల్ ఉంటుంది. తర్వాత మీరు 15 days తర్వాత వస్తే స్టిచ్ రిమూవల్ జరుగుతుంది, యథావిధిగా మీ యాక్టివిటీస్ చేసుకోవచ్చు. ఓన్లీ ఏంటంటే కింద కూర్చోకూడదు. సో మీరు అడిగిన పెయిన్లెస్ టీకేఆర్ అంటే ఏంటి అంటే, నార్మల్గా ఏంటంటే పెయిన్లెస్ టీకేఆర్ అంటే ఏం లేదు, ఇప్పుడు సర్జరీ చేసే ముందు మనం ఏం చేస్తామంటే మత్తు ఇవ్వడం జరుగుతుంది. సో దాంట్లో లోకల్ మత్తులో స్పైనల్ అనస్థీషియా, ఎపిడ్యూరల్ అనస్థీషియా రెండు ఉంటాయి. సో ఎపిడ్యూరల్ అనస్థీషియా అంటే ఏంటంటే సన్నటి పైపు మనము ఈ వెన్నుపూస ఎముక లోపల ఉన్న ఎపిడ్యూరల్ స్పేస్లో పంపించడం జరుగుతుంది. సో దానివల్ల ఏంటంటే డ్యూరింగ్ సర్జరీ పేషెంట్కి ఏమాత్రం కూడా పెయిన్ ఉండదు. తర్వాత సర్జరీ అయిపోయాక కూడా ఏంటంటే ఆ క్యాథెటర్ని మనం ఒక పంప్, సిరెంజ్ పంప్ అనే ఒక మెషిన్కి కనెక్ట్ చేయడం వల్ల కంటిన్యూస్గా మెడిసిన్ వెళ్ళడం వల్ల పేషెంట్కి ఏంటంటే కంప్లీట్గా జీరో పెయిన్ త్రో అవుట్ పోస్ట్ ఆపరేటివ్ హాస్పిటల్ స్టే 3 days కావచ్చు, 4 days కావచ్చు, 5 days కావచ్చు. వీ కెన్ సీ టు దట్ పేషెంట్ పెయిన్ ఇస్ జీరో. అండ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ సర్జరీ ఐదర్ ఇన్ ద ఈవినింగ్, మార్నింగ్ సర్జరీ అయితే ఈవినింగ్ కావచ్చు, మరుసటి రోజు కావచ్చు, ఇమీడియట్లీ వీ కెన్ అంబులేట్, నడిపించవచ్చు పేషెంట్ని. ఆయన మలమూత్ర విసర్జనకు బ్రహ్మాండంగా ఆయన నడుచుకుంటే ఆయనంతటా వెళ్ళిపోవచ్చు. సో దట్ ఈస్ అ బ్యూటీ ఇన్ పెయిన్లెస్ టీకేఆర్. సో ఎవరైతే ఈ పేషెంట్స్ ఈ పెయిన్ అని భయపడి భయాందోళనకు లోనవుతున్నారో వాళ్ళకి యూ కెన్ టెల్ టు యువర్ ఆర్థోపెడిక్ సర్జన్ దట్ ఐ వాంట్ ఎపిడ్యూరల్ అనస్థీషియా ఫర్ నెక్స్ట్ 2 to 3 days. దట్ ఈస్ ద బెస్ట్ థింగ్. సో ఎట్ అవర్ సెంటర్ వీఆర్ డూయింగ్ comfortably all knee surgeries painless. If patient is willing, we are keeping the patient for at least 10 days కూడా ఉంచుకుంటున్నాం మా ఫెసిలిటీలో. ఉంచుకొని వీఆర్ గివింగ్ ఎపిడ్యూరల్ ఇన్ఫ్యూషన్. దానివల్ల ఏంటంటే పేషెంట్ ఈవెన్ డ్యూరింగ్ ఫిజియో ఆల్సో నో పెయిన్. ఐ సే నో పెయిన్ టీకేఆర్, దట్ ఈస్ పాసిబుల్ ఎట్ అవర్ సెంటర్. We proudly announce that yes we are doing it. డాక్టర్, అసలు నీ రీప్లేస్మెంట్ అనగానే జనాలు ఎందుకు భయపడుతున్నారు అసలు? అంటే మెయిన్గా ఏంటంటే ప్రతి మనిషి భయపడేది పెయిన్ గురించి. ఒక చిన్న ఇంజెక్షన్ చేసుకోవడం, మెడిసిన్స్ రాసిస్తాం, అమ్మ నీకు ఒక ఇంజెక్షన్ రాయాలంటే వద్దు అంటారు, ఎందుకంటే పెయిన్ అనేది ఎవరికీ వద్దు. బట్ వాళ్ళకి శాస్త్రీయత ఏంటి, ఆపరేషన్ చేసుకోకపోతే ఏమేమి ఇబ్బందులు పడుతారు ఫ్యూచర్లో అనేది వాళ్ళు తెలుసుకోవాలి. ఇప్పుడు 60 years ఉన్నప్పుడు, ఆ వయసులో ఉన్నప్పుడు జనరల్గా అసోసియేటెడ్ కోమార్బిడిటీస్ అంతగా ఎక్కువ ఉండేది, అంటే షుగర్ కావచ్చు, బీపీ కావచ్చు, ఏమన్నా. అదే 70 yearsకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, బోన్ స్ట్రెంత్ తగ్గుతుంది, వాళ్ళకి హార్ట్ డిసీజ్ వస్తాయి, బీపీ ఉంటుంది, షుగర్ ఉంటుంది, ఆస్తమా ఉంటుంది. అప్పుడు సర్జరీ చేయడం అనేది రిస్క్తో కూడుకున్నది. సో ఐ టెల్ టు ఆల్ ద వ్యూవర్స్ దట్ మీరు దీని గురించి అవేర్నెస్ పెంచుకోండి. నీ రీప్లేస్మెంట్ ఈజ్ నాట్ అన్ హార్మ్. ఇఫ్ రియల్లీ ఇట్ ఈస్ ఇండికేటెడ్, యువర్ ఆర్థోపెడిషియన్ హస్ టోల్డ్ ఇట్ ఈస్ stage 4, you blindly go, but tell to your own surgeon that sir I require epidural anesthesia for more number of days అని చెప్తే సరిపోతుంది. దాని గురించి ఎందుకు అంత భయపడాలి? అంతేగాని దానికి ఏం సబ్స్టిట్యూట్ అనేది లేదండి. దేర్ ఈజ్ నో సబ్స్టిట్యూట్ టు నీ రీప్లేస్మెంట్. 4th stage కాలు వంకర పోయింది, కంపల్సరీ సర్జరీయే. డాక్టర్, పాన్ ఏషియా హాస్పిటల్కి బ్రాంచెస్ ఏవైనా ఉన్నాయా? No, we have only one branch at Uppal Crossroads, Uppal Metro Station. That is Panisha Spine Pain Orthos and Sleep Center. We do all knee replacements, hip replacement, any surgery without pain. నీ ప్రాబ్లంతో ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళు పాన్ ఏషియా హాస్పిటల్కే ఎందుకు రావాలి అంటే ఏం చెప్తారు మీరు? Simple.
పెయిన్లెస్ టీకేఆర్ మా నినాదం. ఏ పేషెంట్ కూడా ఇప్పటివరకు మాకు చేసిన ఇన్ని నీ రీప్లేస్మెంట్ సర్జరీస్ కావచ్చు, వేరే సర్జరీస్ కావచ్చు, పేషెంట్కి నొప్పి అనేది ఉండదు. ఆపరేషన్ థియేటర్లో ఎంటర్ అయినప్పటి నుండి పేషెంట్ వెళ్ళిపోయే వరకు పెయిన్ అనేది ఉండదు. అదే మా నినాదం. డాక్టర్, ఎవరైతే నీ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారో వాళ్ళకి చక్కటి సొల్యూషన్స్ చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.